ఆ యొక్క పడవ బద్దలైనంత పని అయిపోయింది. పడవ అటు ఇటు అటు ఇటు అటు ఇటు వాడ ఊగిపోతూ ఉన్నది. ఆ వాడ గందరగోళంగా ఊగిపోతూ ఉండగా సముద్రంలో గొప్ప తుఫాను రేగగా ఈ యొక్క వాడ చాలా బద్దలైనంత పని అయిపోతూ ఉంటే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా గందరగోళంగా భయపడిపోతున్నారు. ఇది రోడ్డు కాదు, రోడ్డు మీద నడిపే వాహనం కాదు, సముద్ర మధ్యలో ఒక గొప్ప తుఫాను వచ్చి ఆ వాడను గందరగోళ స్థితి చేస్తూ ఉండగా వీరందరూ చాలా భయపడి మరణిస్తామేమో అని అనుకున్నారు. అసలు ఏం జరిగింది? ఆ మరణిస్తామనుకున్న సమయంలో ఆ వాడలోంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి సముద్రములో పడవైగా ఏమైందంట? మొత్తము నిమ్మలా పరచబడ్డది. స్తోత్రం. ఆగిపోయింది. ఈ వాడ నిమ్మలమైపోయింది. అప్పుడు దాకా ఊగిపోయింది, పడిపోయిందేమో, గందరగోళమైపోయిందేమో అనుకున్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దేవుని ప్రియులారా, వాడలో ఉన్న వస్తువులన్నీ పడేశారు, వాడలో ఉన్న అన్ని పడవేశారు. అయినప్పటికీ కూడా దేవుని ప్రియమైనటువంటి వారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాడ ప్రయాణించుచుండగా, ఈ వాడ ఊగిపోచుండగా, గొప్ప తుఫాను రేగా ఈ ప్రజలు భయపడి ఆ వాడలో ఉన్న ఒక వ్యక్తిని తీసి సముద్రంలో పడవేయగానే ఒక తిమింగలము, పెద్ద మత్స్యమైనటువంటి చేప వచ్చి వారిని మింగివేసింది. అతనిని మింగివేసింది. అసలు ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది అని ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తిని పిలిచి యోనా, ఓ యోనా, నీతో నాకు పని పడ్డది రా అని అన్నాడు. అనగానే ప్రభువా ఏంటయ్యా చెప్పు. ఇదిగో నినివే మహాపట్టణానికి పోయి నా గురించి తెలియచే. నినివే పట్టణానికి పోయి సువార్త చెయ్యి అని చెప్పంగానే, అమ్మ బాబోయ్, నినివే పట్టణానికి నేను పోవాలా? నినివే పట్టణము చాలా భయంకరమైనది. నినివే పట్ట ప్రజలు చాలా భయంకరమైన వారు, నన్ను పట్టుకొని చంపేస్తారేమో అని చెప్పి ఆలోచన చేసుకొని ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషుకు పోయే వాడ ఎక్కేశాడండి. హల్లెలూయా. ఈ ఊరు వెళ్ళరా బాబు అంటే ఆ ఊరు పోయే వాడ ఎక్కేసి ఆ ఊరు పోయి దాగుందాంలే అనుకున్నాడు. దాగుందామని అనుకోగానే వాడ మధ్యలోకి వెళ్ళంగానే జాగ్రత్త దేవుని ప్రియులారా, దేవుడు నీకు ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయడానికి రెడీగా ఉండు. ఈ పని కాదు, నేను ఇంకో పని చేస్తానని వెళ్ళావా, అక్కడ గందరగోళం ఏర్పడుతుంది, గొప్ప తుఫాను వస్తుంది. నువ్వు వెళ్ళిన ఊరిని గందరగోళం చేస్తాడు. దేవుని ప్రియులారా, ఆ వాడ ఎక్కేసి తర్షీషుకు పోదాం, ఆ ఊరికి పోదాం, నినివే పట్టణానికి నేను పోను బాబోయ్ అని చెప్పేసి పోతా ఉండగా మధ్యలోకి వెళ్ళగానే గొప్ప తుఫాను వచ్చింది. ఇతనేం చేశాడంటే వాడ పైన ఉంటుండగా కిందలోకి పోయి పైన ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అరే చాలా గందరగోళం జరుగుతుంది, మన వస్తువులన్నీ, మన సరుకులన్నీ తీసుకెళ్లి వాళ్ళలో పడేయండి, బియ్యం పడిచేయండి, బియ్యం కట్టలు పడిచేయండి, ఎన్ని పడిచేయండి, వస్తువులన్నీ పడిచేయండి, లేకపోతే గాలి పీల్చుకోవాలన్నా బతుకుదాం కానీ ఒక మంచినీరు తప్ప మిగతా ఎన్ని పడిచేయండి రా బాబు, రే మనం ఉండలేము, చచ్చిపోయేలాగా ఉన్నాం, ఈ వాడ ఊగిపోతుంది, మునిగిపోతుంది, పడిచేయండి. ఎన్ని పడేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా ఆ వాడ ఓగడం ఆగలేదు, ఈ తుఫాను ఆగలేదు, ఈ అలలు ఇలా పైకి ఎగిసిపడుతున్నాయి. ఈ భయంతో చనిపోతామేమో అనే భయం వాళ్ళకి చాలా గందరగోళం స్థితికి తీసుకొచ్చేసి అరే ఎవరు దేవుడిని వాళ్ళు పూజించండి రా, ఎవరు దేవుడిని వాళ్ళు ప్రార్థించండి రా, ఎవరు దేవుడికి వాళ్ళు ప్రార్థన చేయండి రా, ఏదో కీడి జరగబోతుంది, మనందరం చచ్చిపోయేలా ఉన్నాం, తొందరగా చేయండి రా అంటే అందరూ చేస్తుంటే ఒకడు వెళ్ళి కింద. కొన్నిసార్లు చూడు, తప్పు చేసేసి మనం చేసే పని ఏంటంటే తప్పు చేసేదాన్ని కప్పుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆడి చేసింది కూడా అదే. లోపల పోయి పడుకుంటే ఈ లోపు ఈ వాడ అధికారి
అధికారి వచ్చి ఈ వాడ నాయకుడు వెళ్ళి, అరే బుద్ధి లేదురా నీకు, పైన ఏం జరుగుతుందో తెలుసా, ఎంత గందరగోళం జరుగుతుందో తెలుసా, ఏమిరా కిందకు వచ్చి పడుకున్నావు నువ్వు, రా పైకి రా అని చెప్పి పైకి తీసుకొచ్చి చూపిస్తే, అమ్మ బాబోయ్ ఇంత జరిగిపోతుందా అని చెప్పేసి అన్నారు. అప్పుడు రే ఇందులో ఎవడో ఏదో చేశాడు, ఏదో కీడు చేశాడు, ఏదో జరగబోతుంది అని అనగానే అప్పుడు ఇంక అర్థమైపోయింది, ఆహా మహానుభావుడిని నేనే. అప్పుడు ఏం చేశారు, చీటీలు వేయండి అని అందరి పేర్లు రాసి చీటీ వేసి మనం మన ప్రేయర్ చేసి ప్రార్థన చేసుకునేటప్పుడు చీటీలు వేసుకుంటాం చూడు, ఈరోజు సాయంత్రం అలాంటి చీటీ వేసి తీయండిరా చీటీ అనగానే ఏ మహానుభావుడు అయితే ఉన్నాడో దేవుడు చూడండి ఆ మహానుభావుడిదే చీటీ బయటకు వచ్చింది. ఒరే కిందకు పోయి పప్పున్నావేంట్రా, ఈ పాపం చేసింది నువ్వా, ఈ తప్పు చేసింది నువ్వా, నీ పేరేంటి, యోనా అండి, ఎక్కడి నుంచి వచ్చావు, మాదేమోనండి పలానా ఊరండి, మరి ఎక్కడికి వెళ్తున్నావు, తర్షీష్కండి, తర్షీష్కి ఎందుకు, పనికా, కాదండి, మరి ఎందుకు ఎక్కావురా, ఎందుకు ఎక్కువ చెప్పరా అంటే, అరే చెప్పవా చచ్చిపోయేలాగా ఉన్నాం మనందరం, తొందరగా చెప్పరా బాబు టైం లేదు. మరేమోనండి దేవుడేమో నన్నేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నా గురించి చెప్పరా అని చెప్పాడు. నేనేమో అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారేమో అని చెప్పి వచ్చేసాను. ఒరే నీ చావు మా చావుకు వచ్చింది కదరా నాయన, నీ ఏం చేయాలో నువ్వే చెప్పు, తీర్పు నువ్వే చెప్పు, ఇప్పుడు మేమేం చేయాలి, మేము నీతో పాటు చావాలా లేకపోతే ఏం చేయాలి చెప్పంటే, మరేమో ఏం చేస్తారంటే నన్ను చంపేయండి, అలాగా అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలి, అక్కడికి వెళ్ళి చచ్చిపోయి ఏదో ఎక్కడే చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పరిచేయండి అయ్యా. వాళ్ళకి మనసు అప్పట్లేదు, అయ్యో ఎవర్రా బాబు, నేను ఎలాంటి దేవుడిని నమ్ముకున్నానో తెలుసా, ఎలాంటి దేవుడు నన్ను వెళ్ళమన్నాడో తెలుసా, పై వచ్చింది చదవండి నమ్మది వెళ్ళే చెప్తాడు ఆయన. ఆ దేవుడి గురించి గొప్పగా చెప్తాడు, గొప్పగా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి 6వ వచనం చదవండమ్మా. అప్పుడు వరనాయకుడు ఆయన వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకు ఏమొచ్చినది, లేచి దేవుని ప్రార్థించు, తెలియటికై చెప్పుకొని చీటి యోనా మీదకు వచ్చాను. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని, జాగ్రత్తగానండి, సముద్రానికి భూమికిని సృష్టికర్త అయిన, జాగ్రత్తగా సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుడు, హల్లెలూయా, నా దేవుడు ఈ ఆకాశాన్ని సముద్రాన్ని సృష్టించాడయ్యా, ఆయన చాలా గొప్పోడేనయ్యా, నేనేనయ్యా ఇలా చేశాను, నేను ఇక్కడికి వచ్చేసానయ్యా అని వాళ్ళతో చెప్తుంటే వాళ్ళకి భయం పుట్టిందమ్మో, సృష్టికర్త దేవుడు బిడ్డవా నాయన, నువ్వు సృష్టికర్త దేవుడు బిడ్డవైతే నిన్నేమి చేయలేమేమేమో, ఎక్కడ 14 వచనంలో ఎక్కడ భయపడతారు పాపం అన్ని ఏమన్నా చేయడానికి, ఎందుకండి ఎందుకు భయపడతారు, ఎవరు బిడ్డ అయినా, ఇదిగో యేసు బిడ్డలు ఏమన్నా అన్నాం అనుకో నీ ఇల్లు గందరగోళమే, ఏమి చేయలేక పాపం భయపడిపోతారు వాళ్ళు. చెప్పండి, వాళ్ళు ప్రార్థన చేసేస్తున్నారు, ఏం చేయకు బాబు, ఈతల్లో కనుక మేమేమన్నా చేసామే అనుకో మా పని అయిపోతే, అయ్యా మమ్మల్ని ఏమి చేయకయ్యా, అయ్యా దయచేసి మమ్మల్ని విడిచిపెట్టవా అని చెప్పేసి అంటే అప్పుడు ఇతనేం చేశాడండి, బాబు మీరు ఎన్నాళ్ళు చచ్చుకోండి అయ్యా, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయలేదా, ఇక్కడ పరిస్థితి ఆగదు.
నాకు తెలుసు నా దేవుడి సంగతి, నీకు తెలుసో తెలియదు కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు. ఆ దేవుడు నన్ను చంపేస్తాడు, బతికిస్తాడు కానీ నన్ను తీసుకెళ్ళి ఏం చేయండి, సముద్రంలో పడిచేయండి అనగానే 15వ వచనంలో ఏం చేశారండి? చదవండి. ఏం చేశారట? యోనాని సముద్రములో పడవేసి. హల్లెలూయా. సముద్రం ఏమైందట? ఆగిపోయింది. కొన్నిసార్లు మనమంతే, దేవుడు మన పట్ల పెట్టుకున్న ఉద్దేశాన్ని మర్చిపోయి, దేవుడు మన పట్ల పెట్టుకున్నటువంటి అభిప్రాయాన్ని మర్చిపోయి, ఆయన చిత్తాన్ని వదిలేసి, ఆయన ప్రేమను వదిలేసి, నా ఇష్టం వచ్చినట్టు నేను గంతిలేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం అంటే ఆయన ఒక్కొక్క నీకు ఇష్టమైన స్తోత్రం. హల్లెలూయా. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ దారికి వెళ్ళు, ఎక్కడుండు, ఆ కొండకి, ఈ అడవిలోకి వెళ్ళిపో, ఈ సముద్రంలోకి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపోయినా దేవుడు నీకు ఆయన చిత్తం నీ మీద ఉంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏమంటాడు ఆయన? ఎక్కడికి వెళ్తావు నువ్వు వెళ్ళడానికి వెళ్ళలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఎక్కడ ఏమయ్యాడు చెప్పండి? యోనా ఏమయ్యాడు? సముద్రంలో పడవేయబడ్డాడు. నీ దేవుడు ఎంత గొప్పడో చూడు. నువ్వు దేవుడి మాట విన్నా వినకపోయినా, నీ దేవుడు ఎంత గొప్పడో. సముద్రంలో పడేయంగానే అక్కడ పని అయిపోయింది. ఏమైపోయింది? పని అయిపోయింది. కానీ నీ యేసయ్య సముద్రంలో పడేసిన తర్వాత కూడా ఆయన ఒక పని చేశాడు. ఏ పేరో తెలుసా? చదవండి. గట్టిగా చెప్పడం తీర్పిదా? ఏమర్థమైంది చెప్పలు కొట్టారు? ఏమర్థమైంది మీకు చెప్పలు కొట్టడానికి? ఎందుకు చెప్పలు కొట్టారు? ఏమర్థమైంది? యోనాను సముద్రంలో పడేయంగానే వాళ్ళకి తుఫాన్ ఆగింది, సముద్రం మీద తుఫాన్ ఆగింది. యోనా సముద్రంలో పడంగానే అడుక్కి వెళ్ళిపోతుండగానే ఈ బిల్డింగ్ ఉంది చూసారా? ఇంత చేప వచ్చింది, ఇంత మత్స్యం వచ్చింది, ఇంత తిమింగలం వచ్చింది. ఈ తిమింగలం వచ్చి ఈ చూడండి, ఈ లోపల ఉంది ఈ ప్లేసు, ఇదంతా తన కడుపు, ఇదంతా చేప, అదంతా బుర్ర. అయితే చూడండి, ఆ చేపతో దేవుడు అన్నాడట, అమ్మ ఎవరా నీతో పనిపడ్డది, ఇదిగో నా బిడ్డ ఉన్నాడు చూసావా, నా మాటను కూడా పారిపోయాడు, ఆడు పడతాడు, పడంగానే మింగే. ఇంత ద్రోహం చేస్తావయ్యా యేసయ్యా, నిన్ను నమ్ముకున్నందుకు, నీ మాట లేనందుకు ఎంత ద్రోహం చేస్తావా? చేపను పిలిపించి మింగేమని చెప్తావా? అంత దారుణమైన పని ఇది. ఎవరికన్నా న్యాయమైన చెప్పండి? యేసయ్యని నమ్ముకున్నందుకు యేసయ్య వాడలో నుంచి సముద్రంలో పడేసిన తర్వాత చేపకి ఎంత దారుణం అండి. దాని వెనకాతల కారణం ఉన్నదే. స్తోత్రం. దాని తర్వాత వాడు చెప్తున్నాడు చేపకి, ఏం చెప్తున్నాడు చదవండి. అది చాలు నేను చెప్పేస్తాను. హల్లెలూయా. ఈ చేపతో ఏమన్నాడో తెలుసా? బుజ్జి తల్లి, అమ్మా నా బుజ్జి, అమ్మ నా చిన్న తల్లి, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసామా? నా బిడ్డని సముద్రంలో వాళ్ళు పడేయగానే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తెలుసా? మింగు, కానీ జీర్ణం చేసుకోకు. ఏమన్నాడండి? జీర్ణం. అప్పుడు చేప అన్నది, ప్రభువా, మనిషి సైతం ఏదన్నా తినేస్తే జీర్ణం చేసుకునే శక్తి నాదా? మనం ఏదన్నా తింటే జీర్ణం మనం చేస్తామా? లోపల చేయం కదా. మరి ఎవరు చేస్తారు? దేవుడు ఏర్పరిచినటువంటి యాసిడ్స్ వచ్చి జీర్ణం చేస్తాయి. ప్రభువా, నాకు కాదు నువ్వు చెప్పాల్సింది, లోపల ఉన్న వాటిని అన్నిటిని కంట్రోల్లో పెట్టు. ఏం చేయాలి? కంట్రోల్. అప్పుడు యేసయ్య నీ కడుపులో ఉన్న యోన ఏమి కాకుండా
నీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా మాట నువ్వు విను, పో మింగు అనగానే మింగేసింది. ఆడి కడుపులో ఎంత బాగున్నాడో తెలుసా, లోపలికి వెళ్ళి ఇలా చర్చిలో కూర్చున్నట్టున్నాడు. ఈ రోజు మీరు కూర్చున్నారు చూసావా, అలా కూర్చొని ప్రభువా ఏంటి ప్రభు నేను జీర్ణం అయిపోవట్లేదా, నేను చచ్చిపోవట్లేదా, ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నేను తప్పే చేశాను, నువ్వు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తాను ప్రభువా, నేను వెళ్ళమన్నా. ఒరే నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నా మాట విన్నా వినకపోయినా నువ్వు నా బిడ్డవే. నేను వదిలిపోతాను అనుకున్నావా? నిన్ను కాపాడుకుంటాను, నిన్ను కాపాడకుండా నేను చంపను. ఈ చేప 3 రోజులు ప్రయాణం చేసి ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. 3 రోజులు ప్రయాణం చేసి నినివే పట్టణమును నడివొద్దున పడేసి నన్ను తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడే. మీరు సింగోళ్ళు ఎందుకు పుట్టారు, ఈ ఎలగడుపులు ఎందుకు పుట్టారు, డబ్బులు గడుపులు పుడితేవా అని అనుకున్నా చూసావా. ఇక్కడ పుట్టాలని ఆయన గర్భంలో వేసి ఇక్కడే నిన్ను నియమించాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకి తెలుసండి, యేసయ్యకి తెలుసు నువ్వు ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎక్కడ ఎలా ఉండాలో. నువ్వు ఆయన మాటలు కూడా తోక సాడించావనుకో, తోక కత్తిరించి అక్కడ పంపిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా యేసయ్యకి తెలుసు నువ్వు మాట వినకపోయినా ఆయనకి తెలిసి ఎక్కడికి తీసుకెళ్లాలో నిన్ను అక్కడికి తీసుకెళ్ళి. చేపే 3 రోజులు ప్రయాణం చేసిందంటే ఈ భూమి మీద అంట చేప అంత స్పీడ్ గా ఏది ప్రయాణం చేయదంట. చేప ఏం చేద్దండి, చేప చాలా స్పీడ్ గా ప్రయాణం చేద్దంట. ఆకాశంలో ఎగిరే గాలిపటం కన్నా, ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ కన్నా, ఏరోప్లేన్ కన్నా, ఫ్లైట్లు ఎన్ని కన్నా, భూమి మీద వెళ్ళే ట్రైన్ కన్నా, భూమి మీద వెళ్ళే అంబులెన్స్ కన్నా, భూమి మీద వెళ్ళే కార్ల కన్నా, లారీల కన్నా, ఆకాశంలో మధ్యలో గాల్లో ఎగిరే పక్షుల కన్నా చేపంట చాలా స్పీడ్గా వెళ్తుందంట. అంటే అంత స్పీడ్గా వెళ్ళినటువంటి చేప 3 రోజులు ప్రయాణం చేసిందంటే ఎంత దూరమో ఆలోచించండి, ఎంత దూరమో ఆలోచించండి. ఎంత దూరమైనటువంటి ప్రయాణము చేప 3 రోజులు ఏమి తినకుండా, తాగకుండా, గాలి పీల్చుకోకుండా, ఆకలితో ఉండి లోపల ఒక మనిషిని పెట్టుకొని ప్రయాణం చేసింది. దేవుడి ఆజ్ఞ, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించాడా, నువ్వు ఎంత తోక జాడించినా, ఎక్కడికి పరిగెత్తినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన వదలడు. బాబు నువ్వు ఎక్కడ కదా ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడు వద్దు అని అన్నాడు, నువ్వు వెళ్ళి చాలా కొట్టు దగ్గర కూర్చున్నావు, దేవుడు వచ్చాడు, బాబు నువ్వు ఎక్కడ కాదు ఉండాల్సింది అక్కడ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసి ఏరియాకి వెళ్ళావు, పాపం చేద్దామని అక్కడ ఉన్నావు, అక్కడికి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చాడు, ఎవరినో పంపించాడు. అయ్యా అమ్మా నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు ఉండాల్సింది, నీ ప్లేస్ ఇక్కడ కాదు. నువ్వు ఎప్పుడు నా దగ్గర ధైర్యంగా సిగ్గుపడకుండా ఉండాలి. నా దగ్గర ఎవరి ముందు కూడా తల వంచకూడదు. నువ్వు నా బిడ్డవే, ఎవరి ముందు తల వంచకూడదు. నీ ప్లేస్ ఇది కాదు, నీ స్థలం ఇది కాదు. ఇలాంటి స్థలంకి వచ్చావు ఎందుకు? ఇక్కడున్నావేమమ్మా, నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అయ్యా నువ్వు ప్రాంతికుడి దగ్గర కూర్చొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎందుకు? నీ ఆరోగ్యం అన్ని ఎంత చక్కగా ఇచ్చానో తెలుసా? ఏం చేశానండి? నీకు అన్ని ఎంత చక్కగా ఇచ్చానో తెలుసా? ఎంత చక్కగా ఏర్పాటు చేశానో తెలుసా? లోపలన్నీ ఎక్కడ ఏమి అమర్చాలో, ఎక్కడ ఏది ఉండాలో, ఎక్కడ ఏది పెట్టాలో ఎంత చక్కగా పెట్టానో తెలుసా? ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు పాడు చేసుకుంటావు? అది పాడు చేసుకోవడం వల్ల నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నీకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఇంత ఆనందాన్ని ఇచ్చాను, ఇంత ఫ్యామిలీని ఇచ్చాను, ఇంత కుటుంబాన్ని ఇచ్చాను. ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నువ్వు. బిడ్డ ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో సమస్య ఏందో ఇంటికి వెళ్ళాక రాసుకో. ఆ సమస్యను రాయి. గోడ మీద రాస్తావు, పుస్తకం మీద రాస్తావు, ఎక్కడ రాసుకుంటావో, నీ డైరీలో రాసుకుంటావో, నీ పర్సనల్ డైరీలో రాసుకుంటావో, నువ్వు ఎక్కడ రాసుకుంటావో రాసుకో. ఇదిగో ప్రభువా నాకు ఇది సమస్య, ఈ సమస్య నా పేకల మీదకి రాబోతుంది. ఎన్నాళ్ళు నీ మాట వినలేదు, ఈ రోజు నుంచి నీ మాట వింటాను. యోనా ఎన్నాళ్ళు మాట వినలేదు, మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నావో తెలుసా? నువ్వు రాసుకున్నావు. అప్పుల బాధ, ఇబ్బందా, కష్టాలా,
సమస్యల, ఫ్యామిలీ సమస్యల, ఏదైనా ఎక్కడ నుండి రాసుకున్నావో తెలుసా? చేప కడుపులో ఉండి రాస్తున్నావు. జాగ్రత్త. చేప కడుపులో ఏం ప్రార్థన చేశాడండి? చేప కడుపులో చేసిన ప్రార్థన చెప్పు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. పాతాళ గర్భములోని కేకలు వేయగా నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళ గర్భములో నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పాతాళ గర్భములో సహోదరి, సహోదరుడా, నువ్వు పాతాళ గర్భములో ఉన్నావు, పాపములో ఉన్నావు, నరకములో ఉన్నావు. అక్కడ నువ్వు చేసిన ప్రార్థన బుక్ మీద రాసుకొని చేసిన ప్రార్థన 2025లో నీ జీవితంలో ఈ రోజు నుంచి నువ్వు పాతాళ గర్భం నుంచి బయటికి రాగానే, ఈ రోజు నుంచి పాపము నుంచి నువ్వు బయటికి రాగానే, ఈ రోజు నుంచి ఆ పాపమును విడిచిపెట్టి బయటికి రాగానే నువ్వు రాసుకున్న రాత చెరపబడుతుంది. దేవుడు చెరిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏ రాత రాసుకున్నావంటే, అయ్యా ఈ కష్టమును మొయ్యలేకపోతున్నానని నువ్వు రాసుకుంటే దాన్ని 2025లో క్లియర్ చేయబోతున్నాడు. దేవుడు గట్టిగా చెప్పకుండా చేస్తున్నా. గర్భంలో నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఇన్ని రోజుల నుంచి ఎన్నో పాపాలు చేసావు. ఇన్ని రోజుల నుంచి దెయ్యం చేయొద్దన్న తప్పులు చేసావు. ఇన్ని రోజుల నుంచి దేవుడు వద్దన్న క్రియల్లో ఉన్నావు. ఇన్ని రోజుల నుంచి దేవుడు వద్దన్న ప్లేస్కి వెళ్ళావు. దేవుడు ఉండొద్దన్న స్థలంలో ఉన్నావు. ఈ రోజు ఆ స్థలంలో ఉండడం వల్ల నిన్ను సముద్రంలో పడేశారు. చేప మింగింది. పాతాళ గర్భంలో ఉన్నావు, మునిగిపోయావు. ఎటు నుంచి చూసినా బాధలే, ఎటు నుంచి చూసినా ఇబ్బందులే, ఎటు నుంచి చూసినా అప్పులు, ఎటు నుంచి చూసినా కష్టాలు, ఎటు నుంచి చూసినా ఆరోగ్యం, అనారోగ్యం, ఇవన్నీ నిన్ను దాడి చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అయ్యా నన్ను చూడవా అంటే ఆయన ఎప్పుడూ చూస్తున్నాడు. నువ్వు ఏ ఊరు వెళ్తున్నావో చూశాడు, ఏ ఊరు వెళ్ళమన్నాడో చూసావు, ఏ ఊరు వెళ్తున్నావో చూశాడైనా, నువ్వు ఎక్కడున్నావో చూశాడు. ఆ చూశాడు కాబట్టి నీ మీద తుఫాను రప్పించాడు. ఆ తుఫానును నిన్ను విడిపించాలంటే పాతాళ గర్భంలోకి నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయగానే హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా ఎంత గొప్ప దేవుడు. థాంక్ యూ జీసస్. చేప కడుపులో యోనా, ఈ భూమి మీద పాపాల్లో నేను ఒకటేనయ్యా. యోనాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? నేను కూడా యోనానే. చెప్పు. నీకు ఒకవేళ కష్టాలుంటే, ఒకవేళ బాధలుంటే, ఒకవేళ వేదనుంటే నీ గుండెల మీద చేసుకొని నేను ఒక యోనానయ్యా, అతను జ్ఞాపకం చేసుకున్నట్లు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఒక యోనానని చెప్పు. నేను ఒక యోనానయ్యా. యోనా లాంటి జీవితమేనయ్యా నాది. ఎన్నోసార్లు తాగొద్దని చెప్పు, ఎన్నోసార్లు తాగొద్దని చెప్పు, ఎన్నోసార్లు ఈ కష్టాల్లోకి వెళ్ళిపోవద్దని చెప్పు. దేవుడు ఎంత ఆరోగ్యం ఇస్తే, దేవుడు ఎంత ఆనందాన్ని ఇస్తే నీ కష్టాలు తీర్చుకోలేవా? నువ్వు చేసుకున్న జాబులో నీ కష్టాలు నీ తీరవా? నిన్ను విడిచిపెట్టవా? నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆరోగ్యం నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు? నీకెవరు ఇచ్చారు హక్కు? నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? నీ ఆరోగ్యం బాగుంటే రూపాయి పక్కనేస్తావు. నువ్వు చేసిన పని వల్లే నీ అప్పు తీర్చది. హల్లెలూయా. నువ్వు చేసిన పని వల్లే. నువ్వు ఎంత తెచ్చుకుంటావు అంత పక్కన పెట్టు. ఎంత తింటావో అంత తిని కొంత పక్కన పెట్టు. నీ అప్పు తీరకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. నీ సమస్యని ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే నన్ను అడుగు. దేవుడు అన్ని ఆరోగ్యాన్ని భాగిస్తే ఓ పక్క నుంచి అది తీర్చకపోగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. యోనా నీ కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. యోనా, ఒక జోనా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీ పాప పొరుగు జీవితాన్ని విడిచిపెడితే చేప కడుపు నుంచి బయటపడతావు. నినివే పట్టణానికి ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఏం చేయమన్నాడో అది చెయ్యి. తప్పకుండా నీ సమస్య తీరుతుంది. ఎవరు రారు ఈ సమస్య తీర్చడానికి. ఎవరి వల్ల కాదు, నీ వల్లే సాధ్యం. ఎవరి వల్ల కాదు, నువ్వే యోనావే. ఎస్, నేనే యోనాను ప్రభువా, నేనే యోనాని.
నేను ఎక్కడ మొదలయ్యాను, ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ నా జీవితము తుఫానుగా మారింది, ఎక్కడ తుఫాన్లో నేను మునిగిపోతున్నాను, ఎక్కడ తుఫాన్లో నేను కొట్టుకుపోతున్నాను, ఎక్కడ తుఫాన్లో నేను ఉన్నాను. ఆజ్ఞాపించు ప్రభువా, ఆజ్ఞాపించు. చేపల చైతము నువ్వు ఏం చేసావు? ఆజ్ఞాపించావు నా జీవిత కొరకు. అయ్యా నేనే తీర్చుకుంటాను. ఎవరి వైపు చూడను. ఎక్కడ అప్పు తెద్దామా, ఈ అప్పుని తప్పడానికి ఇంకెక్కడ తెద్దామా, దీన్ని మార్చడానికి ఇంకెక్కడ తెద్దామా, దీన్ని ఆపడానికి 2 రూపాయలు దాన్ని ఆపడానికి 5 రూపాయలు తెచ్చి, 5 రూపాయలు ఆపడానికి 10 రూపాయలు తెచ్చి, 10 రూపాయలు ఆపడానికి 20 రూపాయలు తెచ్చి, ఈ వడ్డీలు పెరిగి సమస్యలు పెరిగి మధ్యలో కురిక్కుపోతున్నావా? ఓ పాతాళ గర్భంలో ఉన్న సహోదరుడా, యోనాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నీ వల్లే ఆ సమస్య క్లియర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. యోనా ఎల్లక ముందే, నినివే పట్టణానికి యోనా ఎల్లక ముందే నినివే మహాపట్టణస్థులందరూ కూడా యోనా కోసం ఎదురు చూస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. యోనా అయ్యా నువ్వేనా? నీ కోసమే బాబు మేము చూస్తున్నాం అయ్యా. ఏమయ్యా ఇంత లేట్ అయ్యావు? నా కోసం నన్ను చంపాడానికా? లేదు, నీ దేవుడు ఇక్కడ కార్యం జరిగించాడు. స్తోత్రం. నువ్వు భయపడకు, దిగులు చెందకు, వేదన చెందకు. నీ యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజు ఒక యోనావు నువ్వు, ఒక యోనా. నీ సమస్య 2025లో పెట్టలు ఎగిరినట్టు ఎగిరిపోవాలి, చెట్టు కింద ఆకులు ఎగిరినట్టు ఎగిరిపోవాలి. ఈ సమస్య క్లియర్ అయిపోవాలి. మళ్ళా ఎండాకాలం రాగానే పిక్కలు ఏరడానికి నువ్వు చెట్టు దగ్గరికి వెళ్తే ఒక ఆకు కూడా అడ్డంగా ఉండకూడదు, తుడిచివేయబడాలి. స్తోత్రం. క్లియర్ అయిపోవాలి. మామిడి చెట్టు దగ్గర మామిడి పళ్ళు ఏరాలంటే, నువ్వు మామిడికాయలు ఏరాలంటే మామిడి చెట్టు కింద సంవత్సరం అంతా పడ్డ ఆకులన్నీ కూడా తుడిచివేయబడాలి, క్లీన్ చేయబడాలి, క్లియర్ అయిపోవాలి. నిన్నాలో నీ జీవితంలో ఉన్న సమస్యలు క్లియర్ అవ్వాలంటే నీ పాత మురికి జీవితాన్ని విడిచిపెట్టేసి యేసయ్య దగ్గరికి ఎలాగొస్తావో తెలుసా? ప్రభువా, పాతాళ గర్భంలో ఉన్న నేను, మునిగిపోయి ఉన్నా నేను ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క సమస్యను తీర్చేది నువ్వు ఒక్కడవే. నేను క్లీన్ అయిపోయి ఉండాలి. ఎప్పుడు క్లీన్ అయిపోవాలి? 2025కి సంపూర్ణం అయిపోవాలి. అయితే నీ మార్పు ఎలా ఉండాలో తెలుసా? నీ మార్పు ఎవరు ఊహించని రీతిగా ఉండాలి. స్తోత్రం. ఎవరు ఊహించకూడదు. ఏంటది? ఎవరు ఊహించకూడదు నీ జీవితంలో వచ్చిన మార్పు. అరే ఏంటరా ఇంతలా మారిపోయాడు, ఏంటమ్మా ఇంతలా మారిపోయింది? ఎస్ అయ్యా, నన్ను ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నేను మారిపోయాను. నా కోసం ఆయన ఎంతో ప్రేమతో నా మురికి జీవితాన్ని కడగాలని చూస్తున్నాడు. నేను కడుక్కోవట్లేదు, ఈరోజు కడుక్కుంటాను. నా ద్వారానే నా ఇంటి సమస్య క్లియర్ అవబోతుంది. ఎవరి వైపు చూడకు, ఎవరు వస్తారని చూడకు. ఒకవేళ నిజంగా ఎవరి ద్వారా నీ ఇంటి సమస్యని దేవుడు తీర్చాలనుకుంటే ఎవరొకరికి ఆజ్ఞాపిస్తాడు దేవుడే. ఇది కూడా జ్ఞాపకం ఉంచుకో. ఒకవేళ నీ సమస్యను, సముద్రంలో పడ్డటువంటి నీ సమస్యను నీ దేవుడు క్లియర్ చేయాలనుకుంటే చేపకు ఆజ్ఞాపించినట్లు ఇంకొకరికి ఆజ్ఞాపించి ఫలానా ఇంట్లో సమస్య ఉన్నది, సమస్య తీర్చు. స్తోత్రం. అదేంటో కానీ బాగా మామూలుగా ఉన్నప్పుడు అందరికి ఇస్తాం, అందరికి పెడతాం, అందరికి చేస్తాం. కానీ నీకు సమస్య వచ్చినప్పుడు, అరే బాబు నాకు సమస్య వచ్చింది తీర్చండిరా, అరే కొంచెం 10 రూపాయలు అప్పువండరా, ఒరే 10 రూపాయలు రూపాయి అప్పువండరా, ఒరే 2 రూపాయలు అప్పువండరా, ఒరే 3 రూపాయలు అప్పువండరా. దేవుడి దగ్గర మోకరించి నీ మురికి జీవితాన్ని కడుక్కొని ప్రార్థన చేస్తే నువ్వు అడగక్కర్లేదు. అడగకుండా ఎవరికి వచ్చి ఏమైంది
అయ్యా సమస్య అయ్యా, నాకు తెలుసులే. ఆయన పంపించాడు. ఎవరు పంపించారు? ఆయన పంపించాడు. ఆల్రెడీ అంతా నాకు కల్లో చెప్పాడు. ఇదిగో తీసుకో, నీకు ఎంత సమస్య ఉన్నదో స్తోత్రం.